జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ నుంచి ఎంపీసీ స్ట్రీమ్ వాళ్ళకు కూడా అప్డేట్ వచ్చిందండి. అదేంటో చూసేద్దాం. నమస్తే, వెల్కమ్ టు ఎడ్యునైన్ కెరీర్ గైడెన్స్, జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఎడ్యునైన్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ. మనకి మోస్ట్లీ అగ్రికల్చర్ అంటే చాలామంది ఎంపీసీ స్టూడెంట్స్ జాయిన్ అవ్వడానికి ఇష్టపడరు, కానీ వాళ్ళకి సంబంధించిన కోర్సెస్ కూడా ఉంటాయి. అవేంటో చూద్దాము. కౌన్సిలింగ్ ఫర్ అడ్మిషన్ ఇంటూ ఎంపీసీ స్ట్రీమ్ కోర్సెస్ ఏమేమి ఉన్నాయంటే బీటెక్ ఉంది, అగ్రికల్చర్ ఇంజనీరింగ్, అలాగే బీటెక్ ఫుడ్ టెక్నాలజీ, అండర్ ఫార్మర్స్ కోటా, మనకి ఫార్మర్స్ కోటా, లేబర్స్ కోటా, రూరల్ కోటా, 3 టైప్స్ ఆఫ్ కోటాస్ ఉంటాయి కదా, వాటి గురించి కూడా చూద్దాం. మనం గతంలో కూడా మాట్లాడుకున్నాం, మళ్ళీ మాట్లాడుకుందాం. బీఎస్సీ హానర్స్ కమ్యూనిటీ సైన్సెస్ కోర్సెస్ కూడా ఉందండి. బీఎస్సీలో మనకి కొంతమంది డిప్లొమా చేసిన తర్వాత కూడా జాయిన్ అవుతారు. బీఎస్సీ హానర్స్ కమ్యూనిటీ సైన్స్ డైరెక్ట్గా కూడా చేస్తారు. సో ఆ కోర్సెస్ ఏంటో కూడా చూద్దాం, ఓకేనా. డేట్ ఆఫ్ కౌన్సిలింగ్ వచ్చేసి ఆగస్ట్ 26 ట్యూస్డే. సో టైం వచ్చేసి 10 గంటల లోపే మీరు ఉండాల్సిన అవసరం ఉంటుంది. వెన్యూ వచ్చేసి సెంటర్ ఫర్ నేచురల్ రిసోర్సెస్. సో మనకి ఇంపార్టెంట్ డేట్ ఏంటో చూద్దాము. మనం ఈ డేట్లో ఇదేంటంటే నథింగ్ బట్ స్పాట్ అడ్మిషన్ అనొచ్చండి. సో ఆగస్ట్ 2025 26వ తారీఖు మనకి ట్యూస్డే వచ్చింది కదా. టైం వచ్చేసి 10 గంటల లోపే మీరు ఉండాల్సిన అవసరం ఉంటుంది. వెన్యూ వచ్చేసి సెంటర్ ఫర్ న్యాచురల్ రిసోర్సెస్ అండ్ ఎన్వైర్న్మెంట్, సీనరే ఆడిటోరియం. సో ఇక్కడ మనకి రాజేంద్ర నగర్లో ఉంది కదా, ఈ ప్రాంతానికి అయితే మనం కౌన్సిలింగ్కి వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. ఈ స్ట్రీమ్స్లో నేను చెప్పాను కదా, ఇప్పుడు ఎంపీసీ స్ట్రీమ్ వాళ్ళు ఎవరైతే ఉంటారో బీటెక్ చేయాలనుకుంటున్న వాళ్ళు, అగ్రికల్చర్ ఇంజనీరింగ్లో, ఫుడ్ టెక్నాలజీలో అండ్ బీఎస్సీ హానర్స్ కమ్యూనిటీ సైన్స్ చేయాలనుకుంటున్న విద్యార్థులు ఎవరైనా ఉంటే సో వాళ్ళైతే కౌన్సిలింగ్కి అయితే వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి, ఇతర వివరాలు కూడా చూద్దాం, ఓకేనా. సో మీరైతే అడ్రస్ నోట్ చేసుకున్నారు కదా, ఎవరైనా కావాలన్నా స్క్రీన్ షాట్ కూడా తీసుకోండి. రైట్, ఇక అసలు ఎన్ని సీట్స్కి కౌన్సిలింగ్ జరుగుతుంది? ఇట్స్ నథింగ్ బట్ స్పాట్ అడ్మిషన్. మీరు వెళ్తే మీరు కనుక ఎలిజిబిలిటీ క్రైటీరియాని మ్యాచ్ చేస్తే, మీరు కనుక మెరిట్ స్టూడెంట్ అయితే, అంటే మెరిట్ ఇన్ ది సెన్స్ వాళ్ళు అడిగిన మెరిట్కి మీ మెరిట్ మ్యాచ్ అయితే కనుక మీకు అడ్మిషన్ ఇస్తారు. సో ఓకేనా. బీటెక్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ వచ్చేసి మనకి కాలేజ్ ఆఫ్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ కండి, సంగారెడ్డి జిల్లాలో ఉంది, తెలంగాణ స్టేట్లో. ఈ కాలేజ్లో ఓన్లీ ఫార్మర్స్ కోటా అలౌ చేస్తున్నారండి. 20 సీట్లు ఉన్నాయి, ఓకేనా. బీటెక్ ఫుడ్ టెక్నాలజీ విషయానికి వస్తే కాలేజ్ వచ్చేసి కాలేజ్ ఆఫ్ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, రుద్రూరులో ఉంది, నిజామాబాద్ జిల్లాలో, తెలంగాణ రాష్ట్రంలో. ఓన్లీ ఫార్మర్స్ కోటా ఇక్కడ కూడా అలౌ చేస్తున్నారు. 10 సీట్లకైతే అడ్మిషన్స్ అయితే జరుగుతున్నాయి. ఇక బీఎస్సీ హానర్స్ కమ్యూనిటీ సైన్స్ విషయానికి వస్తే కాలేజ్ ఆఫ్ కమ్యూనిటీ సైన్స్ సైఫాబాద్లో ఉంది, హైదరాబాద్లో. 37 సీట్లు అయితే వాళ్ళు ఇంటెక్గా ఉంది. ఇంటెక్ ఇన్ ద సెన్స్ ఓన్లీ ఈ రౌండ్ ఆఫ్ కౌన్సిలింగ్కే, ఓకేనా. 37 సీట్లు నాన్ రూరల్ అండ్ రూరల్ కోటాను కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు, ఓకేనా. ఇక బీఎస్సీ హానర్స్ కమ్యూనిటీ సైన్స్ ఇది డిప్లొమా కోర్స్ చేసిన వాళ్ళ కోసం అండి. కాలేజ్ ఆఫ్ కమ్యూనిటీ సైన్స్ సైఫాబాద్లో ఉంది, హైదరాబాద్లో. 8 సీట్లు అయితే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారు. ఇక్కడ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి అంటే ఈ 8 సీట్లకి మాత్రమే, ఓకే. ఈ 37 సీట్లకి ఎలిజిబిలిటీ ఏం లేదు. నాన్ రూరల్ కోటాను కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారు. సో ఈ కోర్స్ చేయడానికి ఈ 8 సీట్లకి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటో చూద్దాము. క్యాండిడేట్స్ హూ హ్యావ్ పాస్డ్ ఏ 3-year డిప్లొమా కోర్స్ ఇన్ హోమ్ సైన్స్ కెన్ ఆల్సో అప్లై ఫర్ ది అడ్మిషన్ అండర్ 10% సూపర్ న్యూమరీ సీట్స్ కోటా, ఓకేనా. ఎవరైతే డిప్లొమా చేసిన వాళ్ళు ఉంటారో వాళ్ళైతే ఈ 8 సీట్లకి అప్లై చేసుకోవచ్చు హోమ్ సైన్సెస్లో. ఈ సూపర్ న్యూమరీ కోటా ఏంటంటే అడిషనల్గా ఒక 10% సీట్స్ని అయితే యాడ్ చేసి సూపర్ న్యూమరీ క్రియేట్ చేసి వీళ్ళకైతే సీట్స్ అనేవి అలొకేట్ చేస్తారు, ఓకేనా. ఎవరైనా హోమ్ సైన్సెస్లో డిప్లొమా చేసిన విద్యార్థులు ఎవరైనా ఉంటే కూడా మీరు వెళ్ళి అడ్మిషన్కి అప్లై చేసుకోవచ్చు, కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయొచ్చు 26వ తారీఖున, ఓకే. ఎలిజిబిలిటీ ఏంటి అంటే ఇంటర్మీడియట్ అనేది పాస్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. అండ్ కంపల్సరీ సబ్జెక్ట్స్ ఏంటంటే నేను ఎంపీసీ స్ట్రీమ్ వాళ్ళకి చెప్తున్నాను కాబట్టి ఫిజికల్ సైన్స్, మ్యాథమెటిక్స్ అయితే కంపల్సరీ ఉండాల్సిన సబ్జెక్ట్స్, ఓకే. ఎలిజిబిలిటీ మొత్తం దేనిపైన, ఏ మెరిట్ పైన తీసుకుంటారంటే తెలంగాణ ఎప్సెట్ 2025. సో ఎంసెట్ నథింగ్ బట్ ఎంసెట్ ఆర్ ఎప్సెట్ ఎగ్జామ్ ఎవరైతే రాస్తారో వాళ్ళకి వచ్చిన మెరిట్ ఆధారంగా అయితే మీకు ఎలిజిబిలిటీ ఇస్తారండి. ఇంకొక క్రైటీరియా ఏంటి అంటే మీరు 17 సంవత్సరాలు నిండి ఉండాలి, ఓకేనా. మినిమం ఏజ్ అయితే 17 years. అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చేసి 22 సంవత్సరాలు. ఎస్సీ ఎస్టీ విద్యార్థులకైతే 25 సంవత్సరాలు. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి అయితే 27 సంవత్సరాలు అయితే నిండి ఉండాలి. సో అప్పుడు మినహాయింపులు ఇచ్చారు ఏజ్కి. 31 డిసెంబర్ 2025 వరకు మీరు ఈ ఏజ్ ఫ్యాక్టర్స్ని అయితే సాటిస్ఫై చేయాల్సిన అవసరం ఉంటుంది, ఓకేనా. క్రైటీరియా ఆల్రెడీ మాట్లాడుకున్నాం.
తెలంగాణ ఎప్సెట్ 2025 మెరిట్ ఆధారంగానే మిమ్మల్ని అయితే సెలెక్ట్ చేస్తారు. ఓకే, ఇంటర్మీడియట్ కంప్లీట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎక్కడైనా సీట్స్ మనకి తక్కువ ఉన్నాయి కదా, ఎక్కడైనా టై అయితే ఓకే ఇద్దరు విద్యార్థులకి ఏజ్ ఫ్యాక్టర్ని కూడా కన్సిడర్ చేస్తారండి. ఓకే, సో మీకు మెరిట్ ఆధారంగా ఎక్కడైనా టైఅప్ అయితే కనుక వీళ్ళు ఇచ్చిన సబ్జెక్ట్స్ ఉన్నాయి కదా, ఫిజికల్ సైన్సెస్ అండ్ మ్యాథమెటిక్స్, ఆ సబ్జెక్ట్స్ని అయితే కంపేర్ చేస్తారు. అక్కడ కూడా మళ్ళీ టై అయితే కనుక ఏజ్ ఫ్యాక్టర్ని కన్సిడర్ చేస్తారు. సో ఎవరు పెద్దవాళ్ళు అయితే వాళ్ళకి అవకాశం ఇస్తారు. చిన్నపిల్లలకి ఏంటంటే మళ్ళీ వాళ్ళకి ఏజ్ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఇంకొక అవకాశంలో సీట్ సంపాదించుకుంటారు. ఇదనే కాదు, చాలా ఎగ్జామ్స్లో ఏజ్ని టైఅప్ అయితే కూడా కన్సిడర్ చేస్తూ ఉంటారు. ఇక రిజర్వేషన్స్ ఏంటంటే రిజర్వేషన్స్ అనేవి మనకేమీ మారవు సుప్రీంకోర్టు ఆదేశాలు వచ్చేంత వరకు. సో రిజర్వేషన్స్ ఏంటంటే 46% ఓసీ వాళ్ళకి, ఈడబ్ల్యూఎస్కి 10%, బీసీఏ వాళ్ళకి 7%, బీసీబీ వాళ్ళకి 10%, బీసీసీ వాళ్ళకి 1%, బీసీడీ వాళ్ళకి అయితే 7%, బీసీఈ వాళ్ళకి 4%, ఎస్సీ గ్రూప్ 1 వాళ్ళకి 1%, ఎస్సీ గ్రూప్ 2 వాళ్ళకి 9%, ఎస్సీ గ్రూప్ 3 వాళ్ళకి 5%, ఎస్టీ వాళ్ళకి 10%. ఓకేనా. యాక్చువల్గా ఈడబ్ల్యూఎస్ కోటా ఎలా ఉంటుందంటే ఫర్దర్గా మళ్ళీ ఏమైనా ఆదేశాలు వస్తే కనుక అదైతే చేంజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇంతకీ మీరు ఏ గ్రూప్లో ఉన్నారో మీకు క్లియర్గా తెలుసు కదా. ఇఫ్ ఇన్ కేస్ తెలియకపోతే కూడా కామెంట్ చేయండి ఎస్సీ గ్రూప్ 1లో. ఎందుకంటే మనకి ఎస్సీ క్లాసిఫికేషన్ ఎలా ఉండేదంటే ఏబిసిడిగా ఉండేది. ఓకేనా, తర్వాత మనకి చేంజెస్ చేశారు కాబట్టి 1, 2, 3గా ఉంది. ఆ క్లాసిఫికేషన్లో ఏ క్లాసిఫికేషన్లో మీరు ఉన్నారో మీకు తెలియకపోయినా కూడా కామెంట్ చేయండి. ఏదన్నా వీడియో చేసి మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తా. ఇక మనం ఫార్మర్స్ కోటా, లేబర్స్ కోటా, రూరల్ కోటా గురించి మాట్లాడుకున్నాం కదా. సో బీటెక్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ చేయాలి అనుకుంటే ఫార్మర్స్ కోటా వాళ్ళకి 25, అగ్రికల్చర్ లేబర్స్ కోటాకి 15 అయితే రిజర్వ్ చేశారు. బీటెక్ ఫుడ్ టెక్నాలజీ వాళ్ళకైతే ఫార్మర్స్ కోటాకి 25, అగ్రికల్చర్ లేబర్స్ కోటాకి 15% సీట్లు అయితే ఇచ్చారు. రైట్గా బీఎస్సీ హానర్స్ కమ్యూనిటీ సైన్స్లో అయితే మనకి రూరల్ కోటాకి 40% అయితే మనకి సీట్స్ అయితే లొకేట్ చేశారు. ఓకేనా. అసలు మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం, మళ్ళీ బ్రీఫ్గా మాట్లాడుకుందాం. అసలు ఫార్మర్స్ కోటా అంటే ఏంటి? ఈ ఫార్మర్స్ కోటా వచ్చేసి బీటెక్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్కి అలాగే బీటెక్ ఫుడ్ టెక్నాలజీ వాళ్ళ గురించి కండిషన్స్ అయితే చెప్తాను. మీరు 4 సంవత్సరాల విద్య అనేది చదవాల్సిన అవసరం ఉంటుంది కంటిన్యూగా. మీరు 4th క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు చదువుతుంటారు కదా. మన 4th క్లాస్ ఒక దాంట్లో 5, 6 మనం 12 తరగతులు కూడా ఎక్కడైనా చదవచ్చు. కానీ ఇక్కడ ఉండాల్సిన కండిషన్ ఏంటంటే నాన్ మున్సిపల్ ఏరియాలో 4 సంవత్సరాల విద్య అనేది చేయాల్సిన అవసరం ఉంటుంది. ఓకేనా, ఆ కండిషన్ అయితే ఫార్మర్స్ కోటా వాళ్ళకి మస్ట్ అండ్ షుడ్. ఇంకొక కండిషన్ ఏంటంటే మీకు 1 ఎకరం భూమి కన్నా ఎక్కువ ఉండాలి. మీరు ఫార్మర్స్ కోటా కాబట్టి. అదే లేబర్స్ కోటా అయితే మాట్లాడుకుందాం. ఫార్మర్స్ కోటా వాళ్ళకి ఈ 2 కండిషన్స్ సాటిస్ఫై అయితే వాళ్ళు ఫార్మర్స్ కోటా కిందకు వస్తారు. ఆ ల్యాండ్ అనేది మీ పేరు పైన కానీ, లేదంటే మీ పేరెంట్స్ పేరు పైన కానీ, లేదు అంటే మీ గ్రాండ్ పేరెంట్స్ పేరు పైన కానీ ఉండొచ్చు. దానికి లీగల్ హెయిర్ సర్టిఫికేట్ అనేది తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంటే వాళ్ళు ఆ విద్యార్థికి వాళ్ళు చెందిన వ్యక్తి వాళ్ళ తాత పేరు మీద, నాన్నమ్మ పేరు మీద, లేదంటే తండ్రి పేరు మీద, తల్లి పేరు మీద ల్యాండ్ ఉందని మనం ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి బీటెక్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ అలాగే బీటెక్ ఫుడ్ టెక్నాలజీకి సంబంధించి ఎవరైతే అగ్రికల్చర్ లేబర్ కోటా కింద అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి సంబంధించి డీటెయిల్స్ ఏంటో చూద్దాం. మీరు సేమ్ 4th క్లాస్ నుంచి 12th క్లాస్ మధ్యలో గవర్నమెంట్ స్కూల్స్ లేదంటే గవర్నమెంట్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఆర్ కాలేజెస్ ఎనీ అదర్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్లో మీరు 4 సంవత్సరాలు చదవాల్సిన అవసరం ఉంటుంది. ఓకేనా. అండ్ దెన్ మీరు జాబ్ కార్డ్ లేదంటే ఈజీఎస్ కార్డ్ అంటే ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ కింద మీకు ఏదైతే కార్డు ఇస్తారో ఆ కార్డు కలిగి ఉండాలి. మీ పేరు పైన కానీ లేదు అంటే మీ పేరెంట్స్ పేరు పైన కానీ ఈజీఎస్ కార్డ్ అనేది ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఇది మనకి ఎంపీడీఓ ఆఫీసులో ఇస్తారు. సో ఎవరైనా తీసుకోకపోయినా తీసుకునే ప్రయత్నం చేయండి. అండ్ ఇంకొక క్రైటీరియా ఏంటంటే మీ పేరు పైన ఎలాంటి ల్యాండ్ ఉండకూడదు. మీ పేరెంట్స్ పేరు పైన లేదంటే గ్రాండ్ పేరెంట్స్ పేరు పైన కూడా ఎలాంటి ల్యాండ్ అనేది ఉండకూడదండి. ఎందుకంటే మనం అగ్రికల్చర్ లేబర్స్ కోటాలో అప్లై చేసుకుంటున్నాం కాబట్టి. ఓకేనా. రైట్, ఇక ఫర్దర్ డీటెయిల్స్ చూద్దాం. నేను చెప్పినవి కూడా అన్నీ కూడా అంటే కోర్సెస్ అన్నీ కూడా రెగ్యులర్ కోటాకి చెప్తున్నాను. ఓకేనా. ఇక ఫైనల్ వన్ రూరల్ కోటా గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ బీఎస్సీ హానర్స్ కమ్యూనిటీ సైన్స్ ఈ కోర్సులో ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే అసలు ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటో చూద్దాం. ఏ మినిమమ్ ఆఫ్ 4 years ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ స్కూల్స్ కాలేజెస్ లొకేటెడ్ ఇన్ ది నాన్ మున్సిపల్ ఏరియా డ్యూరింగ్ దేర్ పీరియడ్ ఆఫ్ స్టడీ ఫ్రమ్ 4th క్లాస్ టు 12th క్లాస్ ఆర్ ఇంటర్మీడియట్. సో మనం 4th క్లాస్ నుంచి 12th క్లాస్ మధ్యలో చదువుతున్నప్పుడు 4 సంవత్సరాలు అనేది గవర్నమెంట్కి రిలేటెడ్ అయిన ప్లేసెస్లో చదవాలి. అంటే గవర్నమెంట్ స్కూల్స్ కానీ గవర్నమెంట్ కాలేజెస్ కానీ దట్ టు ఇన్ నాన్ మున్సిపల్ ఏరియాస్లో చదవాల్సిన అవసరం ఉంటుంది. ఓకేనా. సో ఈ కండిషన్స్ ఎవరైతే సాటిస్ఫై చేస్తారో వాళ్ళు
ఆ కోటాస్లో అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళకి 25%, 15% సీట్స్ అలొకేషన్స్ అయితే ఉన్నాయి కాబట్టి. రూరల్ కోటా వాళ్ళకైతే 45% సీట్స్ అయితే వాళ్ళకి రిజర్వ్ చేసి పెట్టారండి. ఓకేనా. ఇంకా మనకి క్యాస్ట్లు కాకుండా స్పెషల్ కేటగిరీస్ కూడా ఉంటాయి. అంటే ఇవి అడిషనల్గా వస్తాయి వాళ్ళ క్యాస్ట్తో పాటు. సో ఆ రిజర్వేషన్స్ ఏంటో చూద్దాం. ఎవరైనా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కనుక ఉంటే వాళ్ళకి 5% ఇస్తారు. క్యాప్ అంటే చిల్డ్రన్ ఆఫ్ ఆర్మర్డ్ పర్సనల్స్, వాళ్ళు ఆర్మీకి చెందిన పేరెంట్స్ యొక్క పిల్లలైతే కనుక వాళ్ళకి 2% సీట్స్ అయితే అలొకేట్ చేశారు. నేషనల్ క్యాడెట్ కార్ప్స్ అంటే ఎన్సీసీ, సో వాళ్ళకి 1%. స్పోర్ట్స్ కోటా వాళ్ళకి 0.5% సీట్స్ అనేవి ప్రిజర్వ్ చేసి పెట్టారు. ఓకే. ఇంకా అమ్మాయిలు కూడా రిజర్వేషన్ ఉంది. 33.5 నథింగ్ బట్ 33 నథింగ్ బట్ 33.5% అయితే మీకు సీట్స్ అనేవి అలొకేట్ చేసి పెట్టారు. ఇంకా ఉమెన్ కూడా రిజర్వేషన్ అయితే ఉందండి. 33.5% సీట్లు అయితే అలొకేట్ చేసి పెట్టారు. ఇక మనకి సీట్స్ అనేవి ఎలా అలొకేట్ చేస్తారు అంటే టోటల్ సీట్స్లో 85% అనేవి రిజర్వ్డ్ ఫర్ లోకల్ క్యాండిడేట్స్. 85% సీట్లు అనేవి లోకల్ విద్యార్థులకు ఇస్తారు. ఇక రిమైనింగ్ 15% సీట్లు అనేవి అన్రిజర్వ్డ్ కేటగిరీ వాళ్ళకి ఎవరికైనా ఉంటే కనుక వాళ్ళకి ఇస్తారు. ఓకే. ఇంకా లోకల్ నాన్ లోకల్ ఎవరంటే మనకి ఆంధ్రాలో ఉన్నట్టు ఏయూ ఎస్వీయూ రీజియన్స్ అనేవి మనకి లేవు. తెలంగాణలో ఒకటే రీజియన్ ఓయూ రీజియన్. సో మీరు ఓయూ రీజియన్కి చెందిన విద్యార్థి అయి ఉండాలి. లేదు అంటే మీరు ఒక 10 సంవత్సరాలు ఇక్కడ చదవాల్సిన అవసరం ఉంటుంది. మీరు బయట రాష్ట్రాల్లో చదివినది మైనస్ చేయాలంటే ఇప్పుడు మీరు ఇక్కడ 7th క్లాస్ చదవలేదనుకోండి, 7th క్లాస్ బయట ఎక్కడైనా చదువున్నారనుకోండి వేరే స్టేట్లో, సో దాన్ని ఎక్స్క్లూడ్ చేసి ఇక్కడ 10 సంవత్సరాలు చదివినట్టయితే మీరు ప్రూఫ్స్ అయితే చూపించాల్సిన అవసరం ఉంటుంది. లేదు అంటే 10 సంవత్సరాలు నివాసం ఉన్నట్టయితే చూపించాలి. మీ పేరెంట్స్ కానీ లేదు అంటే చాలామంది పెళ్లి చేసుకున్న తర్వాత కూడా చదువుకుంటూ ఉంటారు కదా, మీ స్పౌస్ కానీ ఇక్కడ ఎంప్లాయ్ అయ్యున్న 10 సంవత్సరాలు నివాసం ఉన్నా కూడా మీరు లోకల్ క్యాండిడేట్ అవుతారు. సో అది ఏదైతే 15% ఉందో దానికి మీరు అప్లై చేసుకోవచ్చు. ఓకేనా. ఇక హాస్టల్ ఫెసిలిటీస్ అనేవి అవైలబిలిటీ బట్టి మనకైతే ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. వాళ్ళైతే క్లియర్గా మేము ప్రొవైడ్ చేస్తున్నామని ఏమి చెప్పట్లేదు. ఇక సర్టిఫికేట్స్ ఏం ప్రొవైడ్ చేయాలో బ్రీఫ్గా చూద్దాము. సో ఇప్పుడు మనం ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఎంపీసీ స్ట్రీమ్ వాళ్ళు బీటెక్ కోర్సెస్ చేయాలి అన్నా లేదంటే బీఎస్సీ వాళ్ళు హానర్స్ కమ్యూనిటీ సైన్స్ చేయాలన్నా ఏం డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలో చూద్దాం. మీకు స్పాట్ అడ్మిషన్స్ ఉన్నాయి కదా 26వ తారీఖు ఆగస్ట్లో. సో ఏం డాక్యుమెంట్స్ తీసుకెళ్లాలో చూద్దాం. ఎస్ఎస్సి మార్క్స్ మెమో అయితే తీసుకువెళ్ళాలండి, ఎందుకంటే మీ డేట్ ఆఫ్ బర్త్ కోసం. ఓకే. పాస్ సర్టిఫికేట్ కమ్ మెమోరండమ్ ఆఫ్ మార్క్స్ అబ్టైన్డ్ బై ది అప్లికెంట్ ఇన్ ది క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్స్. అంటే మీరు హైయెస్ట్ స్టడీ ఏం చేస్తారు 10+2 కదా, సో 10+2 అయితే తీసుకువెళ్లాల్సిన అవసరం ఉంటుంది. మార్క్స్ మెమోరండమ్ తీసుకువెళ్ళాలి. ఓకే. ఎప్సెట్ ర్యాంక్, సో మెరిట్ ఆధారంగా ఎలిజిబిలిటీ ఇస్తారని చెప్పాను కదా, ఎప్సెట్ 2025 ర్యాంక్ కార్డ్ అయితే తీసుకువెళ్లాల్సిన అవసరం ఉంటుంది. బోనఫైడ్ ఆర్ స్టడీ సర్టిఫికేట్స్ ఫ్రమ్ 4th క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు తీసుకువెళ్లాల్సిన అవసరం ఉంటుంది. టీసీ తీసుకువెళ్ళాలి. రెసిడెంట్ సర్టిఫికేట్ ఆఫ్ తెలంగాణ తీసుకువెళ్ళాలి. ద సర్టిఫైడ్ కాపీ ఆఫ్ సోషల్ స్టాటస్ అంటే నథింగ్ బట్ క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకువెళ్ళాలి. ఓకేనా. ఎవరు తీసుకువెళ్ళాలి? బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు అయితే తీసుకువెళ్ళాలి. ఓకేనా. ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ కూడా కొత్తగా అంటే ఈ అకాడమిక్ ఇయర్కి 2025-26 సంవత్సరానికి ఇష్యూ చేసిన ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కూడా తీసుకువెళ్ళాలి. ఓకే. నెక్స్ట్ చూద్దాం. నాన్ మున్సిపల్ ఏరియా స్టడీ సర్టిఫికేట్ తీసుకువెళ్ళాలి. నాన్ మున్సిపల్ ఏరియా అంటే మీరు ఫార్మర్స్ కోటా, నాన్ ఫార్మర్స్ కోటాలో అప్లై చేసుకోవాలి అనుకుంటే రూరల్ కోటాలో ఇక్కడ చదువుకున్నట్టే 4 సంవత్సరాలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది కదా, సో అది ముఖ్యం. అగ్రికల్చర్ ల్యాండ్ హోల్డింగ్ సర్టిఫికేట్ తీసుకువెళ్ళాలి. లీగల్ హెయిర్ సర్టిఫికేట్ తీసుకువెళ్ళాలి. సర్టిఫికేట్ క్లెయిమింగ్ అగ్రికల్చర్ లేబర్స్ కోటా, సో ఎవరైతే లేబర్స్ కోటాలో అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళు తీసుకువెళ్ళాలి. సర్టిఫికేట్ కాపీ ఆఫ్ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ సర్టిఫికేట్, చిల్డ్రన్ ఆఫ్ ఆర్మర్డ్ పర్సనల్ సర్టిఫికేట్ ఆర్ డిఫెన్స్ పర్సనల్ సర్టిఫికేట్ అండ్ నేషనల్ క్యాడెట్ కార్ప్ సర్టిఫికేట్ ఎన్సీసీ సర్టిఫికేట్ తీసుకువెళ్ళాలి. స్పోర్ట్స్ అండ్ గేమ్స్ సర్టిఫికేట్స్ అలాంగ్ విత్ ది ఫామ్ 1, 2, 3 and 4. ఓకేనా. ఇప్పుడు నేను సెకండ్ పేజీలో చదివిన అన్నీ కూడా ఇఫ్ అప్లికేబుల్. ఓకేనా. మీరు పర్టికులర్గా ఏ స్ట్రీమ్కి అయితే చెందుతారో అది మాత్రమే తీసుకువెళ్ళాలి. ఓకేనా. మీరు చూసుకోండి, మీరు ఏ కోటాలో అప్లై చేయాలనుకుంటున్నారో అది మాత్రం తీసుకువెళ్ళాలి. సో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ అండర్లో ఎవరైనా ఎంపీసీ స్టూడెంట్స్ బీటెక్ ఫుడ్ టెక్నాలజీలో కానీ బీఎస్సీ కమ్యూనిటీ సైన్సెస్లో కానీ చదువుకోవాలి అనుకుంటే వాళ్ళకి ఎంత ఖర్చు అవుతుందో చూద్దాము. 49,560 రూపాయలు అయితే ఖర్చు అవుతుందండి. పర్ సెమ్ అయితే వీళ్ళు ఇచ్చారు. సో ఇది ఫీజెస్. ఇక్కడ మీరు డీకోడ్ చేసుకుని కూడా చూడొచ్చు. మోస్ట్లీ అన్నీ రిఫండబుల్ ఫీజెసే ఉన్నాయి. సో ఈ 10,000 ఇంచుమించు 16,000-17,000 వరకు మనకి రిఫండ్ వస్తాయి మొదటి సెమిస్టర్.
రైట్, ఇక ఇతర వివరాలు కూడా చూద్దాం. హాస్టల్కి మెస్కి అడిషనల్గా అయితే మనం పే చేయాల్సిన అవసరం ఉంటుంది. ఓకేనా, ఎవరైనా సెల్ఫ్ ఫైనాన్స్ కేటగిరీలో కూడా మీరైతే అప్లై చేసుకోవచ్చు. ఏవైతే ఫస్ట్ రెగ్యులర్గా జరిగే కన్నర్ కోటా కానీ లేదు అంటే రెగ్యులర్ కోటా సీట్స్ అనేవి ఫిల్ అయిపోయిన తర్వాత మొత్తం అనేవి కూడా సెల్ఫ్ ఫైనాన్స్ కోటా, నథింగ్ బట్ మేనేజ్మెంట్ కోటాలు అయితే ఫిల్ చేస్తూ ఉంటారు, వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఓకేనా రైట్, ఇక ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఏమైనా చూద్దాం. మీకు ఎలాంటి సెపరేట్ నోటిఫికేషన్స్ అయితే ఇవ్వరు, మీ మొబైల్కి కానీ మీకు పర్సనల్గా బొట్టు పెట్టి మాత్రం ఎలాంటి అప్డేట్ అయితే ఇవ్వరు. సో ఇదే అందరికీ అప్డేట్. ఓకేనా, మనం ఒరిజినల్ సర్టిఫికేట్స్ అయితే ప్రొడ్యూస్ చేయాల్సిన అవసరం ఉంటుంది కౌన్సిలింగ్ టైంలో. కౌన్సిలింగ్ అనేది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఫెయిల్ అవ్వకుండా అయితే వెళ్ళి కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయండి. మీకు అడ్మిషన్ ప్రాసెస్ అవ్వక ముందు సీట్స్ అనేది క్యాన్సిల్ చేసుకునే అవకాశం ఇస్తారు. మీరు టైం ఉందనుకోండి, మీరు కట్టిన ఫీజు అనేది ఇస్తారు, మీరు రిజిస్ట్రేషన్ చేసుకునే ఫీజు మాత్రం వెనక్కి ఇవ్వరు. ఇఫ్ ఇన్ కేస్ టైం అయిపోయిన తర్వాత క్యాన్సిల్ చేసుకుంటే కనుక మీరు ఏదైతే ఫీజు అనేది పే చేస్తారో ఆ డబ్బులు వెనక్కి రావు, రిజిస్ట్రేషన్ డబ్బులు కూడా వెనక్కి రావు. సో ఇవి ఇంపార్టెంట్ అప్డేట్స్. అండ్ ఇంకా మెడికల్గా ఫిట్గా ఉన్న సర్టిఫికేట్ కూడా ప్రొడ్యూస్ చేయాల్సిన అవసరం ఉంటుంది అడ్మిషన్ టైంలో. ఓకేనా, ఇది వాళ్ళ అప్డేట్ రిగార్డింగ్, ఈ గ్యాప్ తీసేయండి. ఓకేనా, రిగార్డింగ్ ఎంపీసీ స్ట్రీమ్ వాళ్ళకి ఏదైతే ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ నుంచి బీటెక్ కోర్సెస్కి అలాగే బీఎస్సీ కమ్యూనిటీ సైన్సెస్కి నోటిఫికేషన్ వచ్చింది కదా, దానికి సంబంధించిన అప్డేట్. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి వీడియోని అయితే షేర్ చేయండి. ఆగస్ట్ 26వ తారీఖున వాళ్ళు కౌన్సిలింగ్కి, అడ్మిషన్కి, స్పాట్ అడ్మిషన్కి అప్లై చేసుకోండి. మనం అడ్రస్ చెప్పాను కదా ఆల్రెడీ, ఇక్కడికి వెళ్ళి మీరు వెరిఫికేషన్ కూడా చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇది వాళ్ళ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.